నమస్కారం. వెనుకల న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వైసీపీ అభ్యర్థి తప్పుడు అఫిడవిట్‌ను సమర్పించారన్న న్యాయవాది సిహెచ్ఎల్ఎన్ మూర్తి, న్యాయవాది గోపి, జై భారత్ పార్టీ అభ్యర్థి చిరంజీవి నాయకులు నామినేషన్ రద్దు చేయాలని, లేని పక్షంలో హైకోర్టును ఆశ్రయిస్తామని వివరణ. వినుకొండ 22వ వార్డులో హరీష్ ఎన్నికల ప్రచారం. నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అందిస్తామని వెల్లడి. జేఈఈ మీన్స్ లో ప్రతిభ చాటిన విశ్వసాయి జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రత్యేకంగా అభినందించిన యాజమాన్యం. వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అబద్ధపు అఫిడవిట్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారని న్యాయవాది సిహెచ్ఎల్ఎన్ మూర్తి, న్యాయవాది గోపి, జై భారత్ పార్టీ అభ్యర్థి చిరంజీవి నాయకులు అన్నారు. వినుకొండ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి తాను ఏమి చదువుకోలేదని నామినేషన్ లో పేర్కొనడం జరిగిందన్నారు. కానీ పెదకురవపాడులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు డిగ్రీ చదివినట్లు అఫిడవిట్ చూపించారని వివరించారు. కానీ ఇప్పుడు నిషాని అని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అఫిడవిట్ పూరించడం జరిగిందని, ఆ అఫిడవిట్ అబద్ధపు సమాచారంతో కూడినదని, పిటిషన్ కౌంటర్ అఫిడవిట్ లోని విషయాలు ఆర్ఓ అప్రిషియేషన్ సరిగ్గా లేనందున ప్రొసీజర్ పాటించాలని, లేనిచో హైకోర్టుకు వెళ్తాము అని మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ ఎలక్షన్స్కి సంబంధించి 2023లో సుప్రీంకోర్టు ఒక డెసిషన్ ఇచ్చింది, గైడ్ లైన్స్ ఇచ్చింది. అదేంటంటే, ఎవరీ క్యాండిడేట్ వాళ్ళ ఆస్తులు, వాళ్ళ మీద ఉన్న క్రిమినల్ కేసులు, వాళ్ళకి శిక్ష పడినటువంటి కేసులు, అట్లాగే వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఈ 3 విషయాల మీద ఫామ్ 26 రూల్ 4 అనేటటువంటి అఫిడవిట్ ఫిలప్ చేయాలనేటటువంటిది. అది ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసరు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి అని. ఎందుకు పర్పస్ అంటే, పబ్లిక్ డొమైన్లో పెట్టిన తర్వాత దాంట్లో ఉన్న సమాచారం కరెక్టా కాదా అనేటటువంటిది ప్రజాబాహుల్యంలో ఎవరైనా తెలుసుకొని, దాంట్లో ఏదైనా తప్పులు ఉన్నాయి అని అంటే, వాళ్ళు చెప్పింది అబద్ధం అని అనుకుంటే, అప్పుడు వాళ్ళు దాని మీద కౌంటర్ అఫిడవిట్స్ అనేటువంటివి ఫైల్ చేయొచ్చు. ఆ ఫైల్ చేసినటువంటి దానికి సంబంధించినటువంటి ప్రొసీజరు, చట్టానికి సంబంధించిన ఏంటనేది మా లాయర్ గారు మీకు వివరంగా మాట్లాడతారు. ముందు ఫ్యాక్ట్స్కి సంబంధించినటువంటి విషయాలు ఏమిటి అనేది, ఇక్కడ బొల్లా బ్రహ్మనాయుడు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసి ఉన్నారు. ఈయన నామినేషన్ వేసినటువంటి దాంట్లో కాలం నెంబర్ 10 ఆయన అఫిడవిట్లో కాలం నెంబర్ 10లో ఆయన వేసినటువంటి అఫిడవిట్లో ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మై ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈజ్ యాజ్ అండర్ నిల్, అంటే నేనేమి చదువుకోలేదు అనేటటువంటిది, మీ స్కూలు, పాఠశాల, డిగ్రీ, యూనివర్సిటీ వివరాలు ఏమైనా ఉంటే దీంట్లో మెన్షన్ చేయండి అన్నప్పుడు నిల్ అని చెప్పేసి నేనేం చదువుకోలేదని మెన్షన్ చేశారు. ఇది ఆయన ఇచ్చినటువంటి అఫిడవిట్. ఇది అబద్ధం, ఆయన సరైన సమాచారాన్ని ఫీడ్ చేయలేదు అఫిడవిట్లో అని చెప్పేసి మేము ఆయన ఇచ్చినటువంటి అఫిడవిట్లనే సాక్ష్యాలుగా పెట్టి, ఏమిటవి, 2019 లాస్ట్ టైం ఆయన ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దాంట్లో మై ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈజ్ యాజ్ అండర్ అని 10 అనే కాలంలో ఏం రాశారంటే, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ బిఏ డిగ్రీ ఎడ్యుకేషన్ ఎట్ మగధ యూనివర్సిటీ. అది రాసి కొట్టేసి మళ్ళీ నిల్ అని పెట్టారు. ఇది 2019వ సంవత్సరంలో అఫిడవిట్లో ఫిలప్ చేసినటువంటి సమాచారం. నెక్స్ట్, అంతకుముందు ప్రీవియస్గా ఆయన ప్రజారాజ్యం పార్టీ తరఫున 2009లో ప్రజారాజ్యం పార్టీ, 2014లో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి నిలబడి, పెదకూరపాడు నుంచి నిలబడినప్పుడు ఆయన ఫిలప్ చేసినటువంటి అప్లికేషన్ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ ఫ్రమ్ మగధ యూనివర్సిటీ బుద్ధగయ పాట్నా 2005లో ఆయన డిగ్రీ పూర్తి చేసినట్లుగా ఆయన 2014లో నిలబడిన పెదకూరపాడు ఎన్నికలలో ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఇది 2014. 2009లో వినుకొండలో ఆయన ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశారు.
ఆ పోటీ చేసినప్పుడు కాలం నెంబర్ 10 ఇక్కడ మొత్తం ఇచ్చినటువంటి దాంట్లో ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కేటగిరీ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఫ్రమ్ మగధ యూనివర్సిటీ. కాబట్టి మగధ యూనివర్సిటీలో నేను 2005లో డిగ్రీ చదువుకున్నాను అని చెప్పింది, 14లో చెప్పింది. ఇవాళ నేను అసలు ఏమీ చదువుకోలేనని చెప్పినటువంటి దాంతో పోల్చుకుంటే సరిపోవటం లేదు. అంటే ఆయన ఇక్కడ నేను ఏమీ చదువుకోలేదనేది 2024లో వేసినటువంటి అఫిడవిట్లో ఫిల్ చేసిన దాంట్లో ఏమి చదువుకోలేదు అన్నారు. పాయింట్ నెంబర్ 1 సంబంధించినటువంటిది అబద్ధమయ్యా అని చెప్పి ఇవన్నీ కూడా మేము అఫిడవిట్లు పబ్లిక్ డొమైన్ నుంచి ఇవి తీసుకొని ఈ సమాచారాన్ని ఫీడ్ చేసి మేము అప్లికేషన్ అనేటటువంటిది నేను పిటిషనర్, నా తరఫున లాయర్ గోపీనాథ్ గారు, మేము పిటిషన్ దాఖలు చేయటం ఆర్ఓ ముందు జరిగింది 25 అంటే నిన్న. ఆయన ముందు దాఖలు చేయటం అనేటువంటి జరిగిన తర్వాత ఆయన ఏమి చేయాలి దాన్ని ఆ పిటిషన్ని అనేటువంటి వివరాలన్నీ కూడా ప్లేడర్ గారు మాట్లాడతారు చట్టపరంగా. ఇప్పుడు ఉన్న వాస్తవాలు ఇవి. బ్రహ్మనాయుడు గారు నేనేమీ చదువుకోలేదని చెప్పింది అబద్ధం. ఆయన 20 ఏళ్ల క్రితం నేను డిగ్రీ పూర్తి చేశాను అనేటటువంటి దాన్ని చెప్పాడు. ఎవరైనా 20 ఏళ్ల క్రితం ఏలు ముద్రేసి నేను చదువుకోలేదని చెప్పి ఇవాళ నేను డిగ్రీ పూర్తి చేసుకున్నానంటే నమ్మే పరిస్థితి ఉంటుంది. కానీ 20 ఏళ్ల క్రితం డిగ్రీ చదువుకున్న ఆయన ఇవాళ నేను ఏమీ చదువుకోలేదు అని చెప్పడం అనేటటువంటిది పచ్చి అబద్ధం. ఇది 100కి 100% అబద్ధం. ఎన్నికల కమిషన్ ని మోసం చేయటం ఇది ఈ అబద్ధపు సమాచారం ఆయన ఇచ్చినందుకు గాను ఆయన నామినేషన్ ఇట్ ఈస్ లైబుల్ టు రిజెక్ట్. ఇది డిస్మిస్ చేయాల్సినటువంటి నామినేషన్ తిరస్కరించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మామూలుగా క్లరికల్ మిస్టేక్స్ లేదా చిన్న చిన్న పొరపాట్లు కాదు. ఇది దృఢమైనటువంటి ఆయన స్వహస్తాలతోటి ఆయన పూర్తి చేసిన అఫిడవిట్స్ లో ఇచ్చినటువంటి సాక్ష్యాలు ఇవి ఎలక్షన్ కమిషన్ దగ్గరే ఉన్నాయి. వాటి నుంచి డ్రా చేసి వీటిని మేము దృఢమైన సాక్ష్యం ఇది అంటే సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటాం. ఆ సాక్ష్యాన్ని మేము పెట్టి మీది అబద్ధం కాబట్టి ఈయన నామినేషన్ ని మీరు క్యాన్సిల్ చేయడం. అయితే ఈ విషయాలని పబ్లిక్ కి తెలియాలి. ప్రజాబాహుళ్యంలోకి ఈ విషయం తెలిసి ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరు అబద్ధపు అఫిడవిట్లు ఇచ్చారు, ఎవరు మంచి అఫిడవిట్లు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిన సమాచారంలో వాళ్ళ మీద ఉన్న కేసులు, వాళ్ళ క్వాలిఫికేషన్లు ఇవన్నీ కూడా తెలుసుకోవడం కోసం పబ్లిక్ డొమైన్ లో పెట్టమంది సుప్రీంకోర్టు. అందుకనే తెలుసుకున్న తర్వాత మాలాంటి వాళ్ళం సామాన్యులకు ఎట్లా ఇవి తెలియవు. ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీల్లో ఎవరు అప్లోడ్ చేయటాలు, ఎవరు డౌన్లోడ్ చేయటాలు సామాన్య ప్రజలకు ఏం తెలియవు. ఎవడో అరాకొరా మాలాంటి వాళ్ళం తెలిసినటువంటి వాళ్ళం ఈ సమాచారాన్ని డౌన్లోడ్ చేసుకొని చూస్తే తప్పుడు సమాచారం వీటిలో ఉన్నది, దీనికి సాక్ష్యం ఇది ఉంది, దీని మీద తగిన చర్య తీసుకోవాలి, ఆయన నామినేషన్ ని రిజెక్ట్ చేయాలి, ఇట్ ఈజ్ లైబుల్ టు రిజెక్ట్ అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉన్నటువంటి వరద సుబ్బారావు ఆయన దీన్ని స్వీకరించడానికే చాలా ఇబ్బంది పడ్డాడు. దీనిని తీసుకొని రిసీవ్డ్ అని చెప్పేసి మాకు సంతకం కూడా పెట్టడం జరిగింది. అబ్జెక్షన్ పిటిషన్ ఫైల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పిటిషనర్ అంటే నేను పిటిషనర్. ఈ పిటిషన్ కి రిసీవ్ చేసుకున్నట్లుగా ఈ ముద్ర వేసి రిసీవ్ చేసుకున్నట్లుగా ఇవ్వటానికి కూడా ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. అసలు నేను ఈ అఫిడవిట్లు చూడనంటాడు. ఈ అఫిడవిట్లు ఇవి చూసి ఇవి కరెక్ట్ గా ఉన్నాయా లేవా అని మేము చెప్పమంటలేదండి. ఈ అఫిడవిట్లో ఇచ్చినటువంటిది అబద్ధం. ఆయన ఇచ్చిన అఫిడవిట్లే సాక్ష్యం, వేరే అవసరం లేదు. ఇది పరిశీలించాల్సింది ఏంటంటే ఆయన సిటిజన్కి కానీ ఓటర్కి కానీ ప్రజాస్వామ్యంలో పెద్దపీట వేయాల. ఆ రకమైన పద్ధతి ఆర్ఓ చేయటం లేదు. కాబట్టి ఆయన ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనేటువంటిది మా ప్లేడర్ గారు మాట్లాడతారు. కాబట్టి మేము కోరుతున్న డిమాండ్ ఆర్ఓ చట్ట ప్రకారం ప్రత్యేకమైనటువంటి అభిమానాలు చూపించకుండా అతను ఖచ్చితంగా ఒక జడ్జి ఎట్లయితే తీర్పిస్తాడో అట్లా ఫాలో అయ్యి ఈ పిటిషన్స్ మీద ఈ అఫిడవిట్స్ మీద అతను నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ రోజు ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి రీజన్స్ మాకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవేవి చేయకపోతే ఆయన కూడా రెస్పాండెంట్ గా చేసి మేము కోర్ట్ ఆఫ్ లా మేము ప్రొసీడ్ అవుతాం. నెక్స్ట్ లీగల్ యాక్షన్ అనేటటువంటిది కూడా తీసుకుంటాం. కాబట్టి ఈ విషయాలు పబ్లిక్ దృష్టిలో పెట్టడం కోసమే ఈ ప్రెస్ మీట్ అనేటువంటిది. దీనికి సంబంధించిన చట్టపరమైన విషయాలు మా ప్లేడర్ గారు మాట్లాడారు. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బొల్లా బ్రహ్మనాయుడు ఎవరైతే ఉన్నారో 2019లో ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, వారు 2024లో కూడాను ఇదే వైసీపీ పార్టీ నుంచి తిరిగి బీఫారాన్ని పొంది వారి యొక్క నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. రూల్ పొజిషన్ ప్రకారం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశానుసారం వారు వేసినటువంటి ఎవరైనా కానీ ఒక అభ్యర్థి వేసినటువంటి నామినేషన్ని పబ్లిక్ డొమైన్లో అప్లోడ్ చేయడం అనేటటువంటిది
సాంప్రదాయం, అది చట్టం. ఆ విధంగా వారు వారి యొక్క నామినేషన్ని వారు పబ్లిక్ డొమైన్‌లో పెట్టడం జరిగింది. దీనిలో ఎవరికైనా ఏదైనా అభ్యంతరాలు గనక ఉంటే గనక ఆ అఫిడవిట్‌లో వారు చెప్పినటువంటి 3 అంశాలు ఏదైతే ఉన్నాయో, వారికి సంబంధించినటువంటి ఆస్తులు, వారికి సంబంధించినటువంటి క్రిమినల్ కేసులు, వారికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఈ 3 కూడాను ఎవరైనా ఈ పబ్లిక్ డొమైన్‌లో పెట్టిన దానికి విభేదించినట్లయితే కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయొచ్చు అనేటటువంటిది సెక్షన్ 2 క్లాజ్ 2 ఆఫ్ ది కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 ప్రకారం అది ఒక చట్టం అనేటటువంటిది ఒక మెమో ద్వారా ఎలక్షన్ కమిషన్ వారు తీసుకురావడం జరిగింది. దానికి అనుగుణంగా నిన్న పొద్దున మేము మా క్లయింట్స్ అయినటువంటి మూర్తి గారు, అదేవిధంగా చిరంజీవి గారు ఇరువురు కూడా వస్తే దానికి సంబంధించిన ఒక అప్లికేషన్ పెట్టి ఆర్ఓ గారిని కన్సల్ట్ అయ్యాం. అట్లా సంగతి అండి, మేము ఇట్లా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయబోతున్నాం దానికి సంబంధించి. అంటే వారు 3 లోపు వస్తే మేము తీసుకుంటామండి, మాకు అభ్యంతరం లేదని చెప్పారు. సో మేము 2:15 కల్లా ఆఫీస్కి వెళ్ళాము. అక్కడ వాళ్ళు వీడియోలు తీసుకోవడం జరిగింది. తర్వాత మమ్మల్ని 4 గంటల వరకు వెయిట్ చేయమన్నారు. వెయిట్ చేశాము. తర్వాత వాళ్ళు భోజనం చేస్తామని చెప్పారు. మేము దానికి కూడా 5 దాకా కూర్చున్న తర్వాత మమ్మల్ని రమ్మన్నారు. వెళ్ళిన తర్వాత వారు అసలు ఏదో బుక్ కవర్ చూసి పుస్తకంలో విషయం అంతా అవగతమైనట్లుగా ఏముందిలేండి మీరు ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా అవన్నీ మేము పట్టించుకోమండి అని చెప్పాను. సార్ మేము చెప్పేది వినండి, మేము రూల్ పొజిషన్ చెప్తున్నాము, మేము ఏదైనా కౌంటర్ అఫిడవిట్ ఇస్తాము, దాన్ని మీరు అప్లోడ్ చేయాలి. అది ఇప్పుడున్నటువంటి కమిషన్స్ ఆర్డర్ నెంబర్ 3 ER 2003 JS2 27/3/2003 సంవత్సరంలో ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం మేము ఇచ్చింది కూడా మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టండి అని చెప్పేసి వారు రిక్వెస్ట్ చేస్తే వారి ఉద్దేశాన్ని ముందుగానే బహిర్గతపరిస్తే మేము చెప్పాం. సార్ ఎందుకు సార్ అలా మాట్లాడుతున్నారంటే, గతంలో బొల్లా బ్రహ్మనాయుడు గారు వేసినటువంటి అఫిడవిట్ల గురించి మేము అసలు చూడం అన్నారు. నేనేం చెప్పానంటే, గతంలో బొల్లా బ్రహ్మనాయుడు గారు వేసినటువంటి అఫిడవిట్లు మీరు చూడమని మేము చెప్పటం లేదు. ఇప్పుడు ఏదైతే బొల్లా బ్రహ్మనాయుడు గారు వైసీపీ తరఫున నామినేషన్ వేశారో దాన్నే మేము విభేదిస్తున్నామండి అని చెప్పేసాం. ఎందుకు అట్లా జరుగుతుందని చెప్పేసానంటే నేను చెప్పాను. సార్ ఇప్పుడు ఏదైతే 2009లో బ్రహ్మనాయుడు గారు నేను డిగ్రీ మగధ యూనివర్సిటీలో చేశానని చెప్పేసి అఫిడవిట్ ఇచ్చారు. 2009లో అదే అఫిడవిట్ని మళ్ళీ వారు పోటీ చేసినప్పుడు ఇచ్చారు. 2019లో అది కొట్టేసేసి నిల్లని రాసి ఇచ్చారు. కాబట్టి వీటిని సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్గా తీసుకోండి. ఇప్పుడు చట్టంలో కూడా ఏం చెప్పారు, ఎవిడెన్స్ క్లరికల్ మిస్టేక్స్ బొల్లా బ్రహ్మనాయుడు BOLLE బొల్లే రాశారనుకోండి, దాన్ని ఏం పెద్ద పట్టించుకోవద్దని చెప్పారు. కానీ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కనుక ఉంటే ఖచ్చితంగా దాన్ని కన్సిడర్ చేయమని చెప్పేసి చట్టం చెప్తా ఉందండి అని చెప్పేసి అంటే, సరే మీరు ఆడ పడేసి వెళ్ళిపోయి మేము చూస్తామని చెప్పేసి అనేటటువంటి పద్ధతిలో వారు మాట్లాడటం జరిగితే నేను చాలా స్పష్టంగా చెప్పాను. లేదండి దీన్ని మీరు ఖచ్చితంగా అప్లోడ్ అనేటటువంటిది చేయండి, దీని మీద వివరణ తీసుకోండి అంటే, మీరే బొల్లా బ్రహ్మనాయుడు గారి సర్టిఫికెట్ అనేటటువంటిది తప్పుడుది అని చెప్పేసి తేవచ్చు కదండి. నాకేం అవసరం అండి, బొల్లా బ్రహ్మనాయుడు గారు ఇచ్చిన అఫిడవిట్లోనే వారు 2009లో డిగ్రీ చదివానన్నారు. 2009లో డిగ్రీ పోనీ 2009లో నేను నిశాని అని చెప్పేసి 2024లో నేను డిగ్రీ చదివాను, నాకేం అభ్యంతరం లేదు, ఎందుకంటే చదువుకోవచ్చు. కానీ 2009లో ఆయన డిగ్రీ చదివి 2024లో నిశాని అంటేనే నాకు అభ్యంతరం ఉందండి. అదే ఫాల్సిఫై చేస్తున్నాడు. ఫాల్స్హుడ్ అనేటటువంటి తప్పుడు ప్రమాణ పత్రం. అఫిడవిట్ అంటే ఏంటి? ప్రమాణ పత్రం. ఈ ప్రమాణ పత్రంలోనే గతంలో ప్రమాణం చేసి ఇచ్చినటువంటి పత్రంలోనే ఉన్నా నేను డిగ్రీ చదివాను అన్నాడు. ఇప్పుడు ప్రమాణం చేసి ఇచ్చిన పత్రంలో నేను నిశానిదారుని అని చెప్పాడు. కాబట్టి ఆ విధంగా తప్పుడు సమాచారాన్ని ఎన్నికల దీనికి సంఘానికి ఇచ్చిన దానికి సందర్భంగా కాబట్టి అతని నామినేషన్ అనేటటువంటిది ఇట్స్ లయబుల్ టు డిస్మిస్ అండి, కాబట్టి దాన్ని మీరు కన్సిడర్ చేయండి అని చెప్పాను. వారి వితండవాదంగానే తర్వాత ఒక సందర్భంలో వారు ఏమన్నారంటే, అసలు మీరు 3 లోపు రాలేదని చెప్పారు. మీరు ఎవరైతే వీడియోగ్రాఫ్ తీశారో 2 గంటల 30 నిమిషాల నుంచి 2 గంటల 55 నిమిషాల వరకు, అప్పుడు నేను ఖచ్చితంగా మేమందరం అక్కడ హాజరులో ఉన్నాం, మిమ్మల్ని కలిసాం, 3 తర్వాత తీసుకుంటారని చెప్పామని చెప్పాం. కాబట్టి అసలు మా దగ్గర ఈ అప్లికేషన్ తీసుకోవడానికే వారు చాలా ఇబ్బంది పడినటువంటి సందర్భం అయితే నేను చూశాను. కాబట్టి వారికి చాలా స్పష్టంగా చెప్పాం. తర్వాత వారికి చాలా విచిత్రమైనటువంటి ఒక వాదన ఏంటంటే, ఇప్పుడు ఏంటంటే బొల్లా బ్రహ్మనాయుడు గారు డిగ్రీ చదివితే ఏంది, చదవకపోతే ఏంది, నేను BA, నా పేరు వరదా సుబ్బారావు, నేను BA అని గతంలో పెట్టుకునేవాడిని, ఇప్పుడు పెట్టుకోవట్లేదు, అదేమన్నా పెద్ద సమస్య. మీది సమస్య నాకు కాదండి, కానీ ఇది నాకు సమస్యను. తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి ప్రజాప్రతినిధి ప్రజలకు ఏమి సేవలు చేస్తాడు, ఈ విధమైన తప్పుడు సమాచారంలో కూడా ఎవరైతే ప్రజాసేవలో ఉంటారో వారి యొక్క జీవితం అనేటటువంటిది చాలా ఉన్నతంగా ఉండాలనేటటువంటి లక్ష్యంతో ఈ ప్రణాళిక అంతా కూడాను ఈ ఎన్నికల కమిషన్ అనేటటువంటిది నియమావళి అనేటటువంటిది రూపొందించింది.
కాబట్టి ఆ నియమావళి ఏదైతే ఉందో దాన్ని ఉల్లంఘించినందుకు ఆ ఉల్లంఘన అనేటటువంటిది అతని నామినేషన్ తిరస్కరణకి అది ఒక పెద్ద గ్రౌండ్ అవుతుంది అనేటటువంటిది నేను చెప్తే వారు సరే అక్కడ పడేశారని అన్నాడు. ఈ రోజు వరకు కూడాను వారు అప్లోడ్ చేయలేదు. అది ఒక పెద్ద మిస్టేక్. కాబట్టి ఏదైతే వినుకొండ 99 ఆర్ఓ గారు ఉన్నారో వారు చేసినటువంటి వ్యవహారానికి సంబంధించి ఇప్పటికి అప్లోడ్ చేయకపోతే దీని మీద మేము ఖచ్చితంగా హైకోర్టుని సంప్రదిస్తాము. హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటాము. కాబట్టి మేము ఇచ్చినటువంటి కౌంటర్ అఫిడవిట్ల విషయాలని వారు బహిర్గత పరచకుండా సప్రెస్ చేయడం అనేటటువంటిది ఎన్నికల నియమావళికి సంబంధించినటువంటి అంశాల్లో చాలా దారుణమైనటువంటి అంశం. కాబట్టి దీన్ని మేము ఖచ్చితంగా హైకోర్టులో మేము క్వశ్చన్ చేస్తాము. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి వైసీపీ తరఫున ఏ అభ్యర్థి అయితే నామినేషన్ వేశారో వారి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించమని చెప్పేసి వీరు కనుక ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే మేము ఫర్దర్గా తీసుకుంటాము. అదేవిధంగా మేము చాలా విషయాలు కూడాను మేము ఆ పిటిషన్లో మెన్షన్ చేసాం. ఒకటేంటంటే వీరి ఆస్తుల పట్టికలో కూడాను చాలా విషయాలు అనేటటువంటివి ఇతను సప్రెస్ చేశారు. ఎందుకంటే ప్రొహిబిటరీ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటివి ఏబిఎం కాంపౌండ్ ఆస్తులకు సంబంధించి కొనుగోలుకు సంబంధించిన అంశాలు కూడా వారి యొక్క అఫిడవిట్లో ఉదహరించలేదు. అదేవిధంగా వారి మీద మద్రాస్ హైకోర్టులో ఉన్నటువంటి కంటెంప్ట్ కేసును కూడా ఇందులో ఉదహరించలేదు. అదేవిధంగా సురేష్ మహల్ రోడ్లో ఉన్నటువంటి ఆక్రమణ తొలగించే విషయంలో అప్పటి మున్సిపల్ కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరినీ పార్టీలుగా చేర్చి అప్పుడున్నటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారందరూ హైకోర్టులో వేస్తే హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి కూడాను వాడు కొట్టారన్న విషయంలో కూడాను బొల్లా బ్రహ్మనాయుడు గారు ప్రత్యక్ష పార్టీగా ఉన్నారు. ఆ విషయాన్ని కూడా సప్రెస్ చేశాడు. కాబట్టి ఇక్కడ అనేక విషయాలను సప్రెస్ చేస్తూ తప్పుదారి పట్టించినటువంటి విషయం అనేటటువంటిది రూల్ 2 క్లాజ్ 2 కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా వైలేషనే. కాబట్టి వారి నామినేషన్ తిరస్కరించకపోతే మేము చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. జై భారత్ అండి మీడియా మిత్రులందరికీ. ఇప్పుడు నేను జై భారత్ నేషనల్ పార్టీ శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు పెట్టిన పార్టీ, నా పార్టీ వినుకొండ కంటెస్టింగ్ క్యాండిడేట్గా నేను నామినేషన్ వేశాను. సో నేను నామినేషన్ వేయక ముందు ఈ ప్రాసెస్లో నేను జర్నీ చేస్తున్న టైంలో మూర్తి గారు వచ్చేసి ఇలా బ్రహ్మనాయుడు గారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయంలో ఇలాంటి డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి, మీరు ఏమన్నా కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయగలరా అని అడిగితే మా పార్టీ అధ్యక్షుల వారితో మాట్లాడి నేను డెసిషన్ తీసుకుంటానని చెప్పాను. అట్ ద సేమ్ టైం నేను మూర్తి గారి ముందు నేను జేడి గారికి ఫోన్ చేసి సార్ ఇలా కంటెస్టింగ్ క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా బొల్లా బ్రహ్మనాయుడు గారు ఉన్నారు. ఆయన 2009 అండ్ 19లో కూడా ఆల్మోస్ట్ గ్రాడ్యుయేషన్ రాశారు. ఆయన అఫిడవిట్లో కొట్టేశారు 19లో, బట్ 14 అండ్ 9లో మాత్రము ఆయన గ్రాడ్యుయేట్గా మెన్షన్ చేసి ఉన్నారు. ఇది ఇప్పుడు 2024లో అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దగ్గర అబ్రప్ట్గా నిల్ అని పెట్టున్నారు సార్. దీన్ని మనం కౌంటర్ అఫిడవిట్ వేసి ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చా అని నేను జేడి లక్ష్మీనారాయణ గారిని అడిగితే డెఫినెట్గా ప్రొసీడ్ అవ్వండి, బట్ లాస్ట్ మినిట్లో కౌంటర్ అఫిడవిట్ మీరు ఫైల్ చేయండి అని చెప్పారు. సేమ్ ప్రొసీజర్ మా అధ్యక్షుల వారు ఏదైతే చెప్పారో నేను అదే ప్రొసీజర్ని ఫాలో అయ్యాను. లాస్ట్ మినిట్లో నిన్న 25th లాస్ట్ డేట్ ఫర్ నామినేషన్ కాబట్టి 2:30కి మేము ఆర్ఓ గారి ఆఫీస్కి వెళ్ళాము. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత ఇందాక లాయర్ గారు చెప్పినట్టు ఆల్మోస్ట్ 5 o'clock వరకు వెయిట్ చేసి మేము కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేసాము. ఫైల్ చేసిన తర్వాత సేమ్ మూర్తి గారు తర్వాత లాయర్ గారు చెప్పిన అన్ని అంశాలు యాజ్ ఇట్ ఈస్గా జరిగిన అంశాలు అవి. అవన్నీ మోస్ట్లీ అక్కడ ఆర్ఓ గారి ఆఫీస్లో సీసీటీవీ ఉంటుంది. ఆ ఫుటేజెస్ అడిగి చూసినాక మనకు దొరుకుతుంది. మేము చెప్పిన దాంట్లో ఎలాంటి అబద్ధం లేదు. అండ్ ఇంకొకటి లాయర్ గారు చెప్పినట్టు మా వెనకాల ఎవరో ఉన్నారంటే పచ్చి అద్భుతం. మా వెనకాల ఎవరు ఉన్నారంటే పర్టికులర్లీ నా వెనకాల మా అధ్యక్షుల వారు శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ నేను రాత్రి మా అధ్యక్షుల వారికి ఫోన్ చేశాను, సార్ ఇలా జరిగింది, ఆర్ఓ గారు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదు, హౌ కెన్ వీ ప్రొసీడ్ ఫర్దర్ అని అడిగితే ఒకటే అన్నారు, ఈ రోజు వెళ్ళండి స్క్రూటినీ అప్పుడు రైజ్ ఆల్ ద రిక్వైర్డ్ అబ్జెక్షన్స్. ఆయన ఏ అబ్జెక్షన్స్ అయినా రెస్పాండ్ అవ్వకపోతే రిటర్న్గా డాక్యుమెంటరీ ప్రూఫ్స్ తీసుకోండి, వీ విల్ ఫైల్ ద సేమ్ ఇన్ హైకోర్ట్ అని చెప్పారు. ఇప్పుడు నేను స్క్రూటినీకి వెళ్తున్నాను, ఆర్ఓ గారిని మళ్ళీ అడుగుతాను. మేము పాత అఫిడవిట్లు చూడమని చెప్పట్లా, ఇప్పుడున్న అఫిడవిట్లో తప్పు చెప్పారు, దానికి ఎవిడెన్స్ ఆయన పాత అఫిడవిట్స్ అదొక్కటే చూడమంటున్నాము. ఆర్ఓ గారు దాన్ని కన్సిడర్ చేసి గ్రాస్ మిస్టేక్ని ఆయన 2024 అఫిడవిట్లో మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఆ గ్రాస్ మిస్టేక్ని అండ్ దట్ ఈస్ లైబుల్ టు రిజెక్షన్ ఆఫ్ నామినేషన్ కాబట్టి అది కన్సిడర్ చేయమని మేము ఆర్ఓ గారిని అడుగుతాము. అది చేయని పక్షంలో రికార్డెడ్గా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఆయన దగ్గర నుంచి తీసుకుని సేమ్ మేము హైకోర్టులో ఫైల్ చేయబోతున్నాం ఆన్ బిహాఫ్ ఆఫ్ జై భారత్ నేషనల్ పార్టీ అండి. థ్యాంక్ యూ.
ఎన్నికల అనంతరం రాబోయే ప్రజాప్రభుత్వంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలతో పాటు అవి వచ్చే వరకు వారికి నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి లభిస్తుందన్న విషయాన్ని అంతా గుర్తు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు తనయుడు హరీష్ 5 ఏళ్లుగా నోటిఫికేషన్లు లేక ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్న యువతరం కష్టాలు గమనించి యువగలం పేరుతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ హామీని పొందుపరిచారని ఆయన అన్నారు. శుక్రవారం వినుకొండ 22వ వార్డులో తండ్రి జీవి ఆంజనేయులకు మద్దతుగా హరీష్ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి తెలుగుదేశం సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ జగన్ ఏలుబడి మొదలయ్యాక రాష్ట్రంలో సగటుకు రోజుకి ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అది ఎన్సీఆర్బీ లెక్కలే చెప్పినా చేదు నిజమని తెలిపారు. మళ్లీ అలాంటి పరిస్థితి రావద్దంటే ఈ ఎన్నికల్లో యువత అంతా ఆలోచించి తమకు మేలు చేసే వారికే ఓటు వేసి ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు హరీష్. బొల్లాపల్లి గ్రామం నుండి అధికార వైసీపీ పార్టీని వీడి టీడీపీలోకి 3 కుటుంబాలు చేరాయి. వీరిని వినుకొండ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు సతీమణి, శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శారీరక దృక్పథంతో పాటు ఆత్మరక్షణకు కరాటీ ఎంతో ఉపయోగపడుతుందని గుష్యాపట్ పాఠశాల డైరెక్టర్ ఇన్నారెడ్డి అన్నారు. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలర ఉన్నత పాఠశాలలో వేసవి శిక్షణ తరగతుల్లో భాగంగా ఇన్స్ట్రక్టర్ షేక్ హాజా మొహిద్దీన్ శిక్షణలో ఏర్పాటు చేసిన కరాటే శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్నారెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరమని వివరించారు. నేటి సమాజంలో స్వీయ రక్షణ ఎంతో అవసరమని పేర్కొన్నారు. వేసవి శిక్షణ తరగతుల్లో భాగంగా ఏర్పాటు చేసిన కరాటే శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముందుగా ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులకి, స్టూడెంట్స్కి, మిగతా అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ముఖ్యంగా చెప్పదలుచుకుంది 2 విషయాలు. ఇక్కడ పిల్లలకి చదువు, ఆహారం ఎంత ఇంపార్టెంటో వ్యాయామం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ లో మిస్ అవుతున్న సంగతి గమనిస్తా ఉన్నాము. చూడటానికి పిల్లలంతా బాగా హెల్దీగా అనిపిస్తారు, కానీ ఒక 5 నిమిషాలు కూడా పరిగెత్తడానికి కూడా కష్టపడతా ఉన్నారు. సో అలా లేకుండా ఉండాలి అంటే మనం పిల్లలకి ఏదో ఒక వ్యాయామం అలవాటు చేయటం అనేది ఇంపార్టెంట్. ఈ వేసవి సెలవుల సందర్భంగా ఈసారి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, కరాటే ప్రోగ్రామ్ ని. మీరందరూ కూడా పిల్లలందరికీ ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తా ఉన్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆ సార్ని గత సంవత్సరంగా గమనిస్తా ఉన్నాను. చాలా మంది ఒక అపోహ ఉంటది, ఏదో తూతు మంత్రంగా పెడతారు అని చాలా మంది అలా అనుకుంటారు. కానీ నేను కేవలం ఆ సార్ కోసం ఇక్కడికి నేను రావడం జరిగింది. ఎందుకంటే తను చాలా మంది మిస్ హ్యాండ్లింగ్, మిస్ బిహేవియర్ చేస్తారని చాలా మంది పేరెంట్స్ కూడా భయపడతా ఉంటారు. కానీ నేను సంవత్సరం నుంచి గమనిస్తా ఉన్నాను, అంత డిసిప్లిన్డ్ గా ఉండే సార్ని నేను కంపల్సరీగా ఎంకరేజ్ చేయాలని నేను ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. సో మీరందరూ కూడా నిశ్చింతగా మీరు పిల్లల్ని ఇక్కడ మార్నింగ్ ఒక 1 అవర్ వదిలిపెడితే ఒక 1 మంత్ కల్లా మీ పిల్లల్లో తేడా అయితే డెఫినెట్ గా చూస్తారని అయితే నేను ఆశిస్తా ఉన్నాను. నిజంగా నేను ఒకటే, మన ఇట్లా వినుకొండ లాంటి ప్రాంతాల్లో ఒక మంచి ఏదైనా సరే, ఏ యాక్టివిటీస్ కైనా సరే ఒక మంచి మాస్టర్లు దొరకాలంటే ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు. నేను చాలా సంవత్సరాల నుంచి గమనిస్తా ఉన్నాను. అటువంటిది మన సెకండ్ లెవెల్ ఇక్కడ వచ్చి మన పిల్లలకి ఇలా ప్రాక్టీస్ చేపిస్తున్నారు అంటే మనం అదొక మంచి అవకాశంగా భావించి మనం ఉపయోగించుకుంటే పిల్లలకి డెఫినెట్ గా ఫ్యూచర్ లో ఏదో ఒక టైంలో అయితే ఉపయోగపడుతుందని నేనైతే చెప్పగలుగుతాను డెఫినెట్ గా. అందుకని మీరందరూ కూడా ఒకసారి ఆలోచించి, ఈ అవకాశాన్ని అయితే 1 గంటే కాబట్టి డెఫినెట్ గా పిల్లల్ని మార్నింగ్ ఈ స్కూల్ దగ్గరికి పంపిస్తే మీరే చూస్తారు, డెఫినెట్ గా మంత్ ఎండింగ్ కల్లా మంచి రిజల్ట్ అయితే చూపిస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది, పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి నేను ఈ రోజు మీ ముందు మాట్లాడగలుగుతా ఉన్నాను. సో మీ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. వినుకొండలో ఈ రోజు నుంచి కరాటే వేసవి శిక్షణ కార్యక్రమం కొత్తపేటలో ఉన్న 11వ వార్డులో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వేసవి శిక్షణ తరగతులు ప్రారంభిస్తూ ఉన్నారు. మరి ఈ కరాటే మాస్టర్ గారు ఖాజా మొహిద్దీన్ గారు, డాన్ లెవెల్ 2 వారి ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులు ఈ రోజు నుంచి జరుగుతాయి. వినుకొండ ప్రాంత ప్రజలకి, విద్యార్థులకి తెలియజేయనిది ఏమనగా, కరాటే ఒకప్పుడు యుద్ధ క్రీడగా ఉండేది. ప్రస్తుత రోజుల్లో చిన్నచూపుగా చూస్తున్నటువంటి కరాటే, ఇది నేర్చుకున్నట్లయితే మనిషికి శారీరక బలం, మానసిక బలం లభిస్తుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేటువంటి క్రీడ ఏది అంటే అది ఒక కరాటే అని కూడా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. మరి ఇలాంటి కరాటే విద్యార్థులకు నేర్పినట్లయితే
వారి యొక్క ఐక్యూ లెవెల్స్ కూడా పెంచుకునే అవకాశం ఉంది. ఐక్యూ లెవెల్స్ పెంచుకోవడం వల్ల విద్యలో మంచి మార్కులు సాధించుకునే అవకాశం కూడా ఉంది. ఈ కరాటే వలన సెల్ఫ్ డిసిప్లిన్ వస్తుంది, మంచి క్రమశిక్షణ కూడా వస్తుంది. ఈ కరాటే వలన వారు మేము ఏదైనా సాధించగలం, చేయగలం అనేటువంటి ఆత్మస్థైర్యం పెంచుకునే అవకాశం కూడా ఈ క్రీడ ద్వారా లభిస్తుందని పట్టణ ప్రజలకు మరి నియోజకవర్గ ప్రజానీకానికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు వివిధ వయస్కుల వారు శిక్షణ తీసుకొని లబ్ధి పొందుతారని కూడా ఆశిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు డాక్టర్ ఎన్నారెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ యొక్క వేసవి శిక్షణని ప్రారంభించారని కూడా తెలియజేస్తూ ఉన్నాం. తల్లిదండ్రులకి విజ్ఞప్తి ఒకటే, పిల్లల్ని ఏదైనా క్రీడలో ప్రోత్సహిస్తే ముందుకు వచ్చి ప్రోత్సహించినప్పుడే వారు పురోగతి సాధిస్తారని కూడా మా నమ్మకం. దయచేసి తల్లిదండ్రులు వారు ఇష్టాన్ని మీరు బలంగా ప్రోత్సహించాలని కూడా ఆశిస్తూ ఉన్నాం. ఈ యొక్క చక్కటి మంచి అవకాశాన్ని ఈ వేసవిలో విద్యార్థులకి మీరు అందించాలని కూడా ఆశిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. ఇక్కడ వెయిట్ చేసినటువంటి మా సార్ గారికి, ఇన్నారెడ్డి సార్ గారికి, అలాగే పేరెంట్స్కి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ఇక్కడ మనం ఇవాళ నుంచి వేసవి శిక్షణ తరగతులు స్టార్ట్ అవుతున్నాయండి. కరాటే జపాన్ షిటోరియో వాళ్ళ తరఫున కరాటే కోచింగ్ అనేది ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ వినుకొండలో ఉన్నటువంటి పిల్లలు అలాగే పెద్దవాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరికీ కరాటే తరగతులు అనేది స్టార్ట్ చేస్తాం. వాళ్ళకి ప్రాక్టీస్ ఇస్తాం. కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించగలరని కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. 2024 జేఈఈ మెయిన్స్ నందు అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను విశ్వసాయి జూనియర్ కాలేజీ యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. వినుకొండ పట్టణంలోని విశ్వసాయి జూనియర్ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతిభ చూపిన వై అమృతవర్షిణి, ఆర్ రాజేంద్ర, కె విజయదుర్గ, వి సీతారామ శర్మలను కళాశాల డైరెక్టర్ ఎడవల్లి శ్రీనివాస్ శర్మ, కళాశాల ప్రిన్సిపల్ ఎడవల్లి శ్రీవల్లితో పాటు ముఖ్య అతిథిగా బెజవాడ నాగేశ్వరరావులు దుశ్శాలవలతో ఘనంగా సత్కరించారు. విద్యార్థులు భవిష్యత్తులో మరెన్నో శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. డియర్ ఫ్రెండ్స్, మనం సాధించాలి అనుకున్నది మన మనసులో ఉంటుంది. ఆ దృఢ సంకల్పంతో ఉండబట్టే మన విశ్వసాయి జూనియర్ కాలేజీ వారు ఇచ్చే ఆ యొక్క నైపుణ్యానికి సంబంధించిన శిక్షణలో మరి మామూలు ఎగ్జామ్స్ కి భిన్నంగా స్టాండర్డైజ్ టెస్ట్ లో మరి 186 ర్యాంక్ ఆల్ ఇండియా లెవెల్ లో సాధించడం మాకు చాలా గర్వకారణం. అది కూడా నా ప్రియ శిష్యుడు ఎడవల్లి శ్రీనివాస్ శర్మ గారి ఆధ్వర్యంలో నడపడుతున్న విలువలతో కూడిన విద్యను అందిస్తున్న, విలువలే కాకుండా అకాడమిక్ తో పాటు మరి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ప్రాధాన్యత ఇస్తూ పిల్లలకి ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి అనే తపన రంది కలిగిన మరి శ్రీవల్లి మేడం గారు ప్రిన్సిపల్ గా ఉండడం, మరి మహాలక్ష్మి లాగా అందరినీ కలుపుకోవడమే కాకుండా ఆమె కష్టపడుతూ లెక్చరర్స్ ని బాగా కష్టపడేటట్టు చేయగలిగిన మరి పోస్ట్ గ్రాడ్యుయేట్ లెక్చరర్. ఇంకోటి అక్కడ ఇద్దరు కూడా సాంస్క్రిట్ లో మరి డాక్టరేట్ చేసి నా వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి మన ఏరియాకి చెందిన ఎడవల్లి శ్రీనివాస్ శర్మ గారు. మరి కానీ దానికి భిన్నంగా బాగా చదువుకొని క్రమశిక్షణ కలిగి ఉన్నత విలువలు కలిగిన నా ప్రియ శిష్యుడు కాలేజీని నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. అది కూడా విలువలతో కూడిన, చూడండి ఎక్కడ హంగు ఆర్భాటం లేకుండా చాలా సాదాసీదంగా ఉంటారు. గొప్ప వాళ్ళందరూ కూడా అదే విధంగా ఉంటారు. మరి ఇన్ని విజయాలకి మేడం గారు పూర్తి సంపూర్ణ సహకారం. వాళ్ళిద్దరు చూడగానే నిండుదనం కనపడుతుంది, పరిపూర్ణత కనపడుతుంది. మరి 1-2 సంవత్సరాల్లోనే ఈ కాలేజీ వెనుకొండలోనే కాకుండా జిల్లాలో, పల్నాడు జిల్లాలో నెంబర్ 1 కాలేజీగా తీర్చిదిద్దుతారు. ఎందువల్లంటే ఆ శక్తియుక్తులు ఎడవల్లి గారికి భగవంతుడు ఇస్తాడు. మరి అభినందన సభ అనగానే నాకు పొంగింది. ఎందువల్లంటే ఎక్కడ అభినందన అయినప్పటికీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తాను. అందువల్ల ఈ విద్యార్థులు 186 ర్యాంకు రావడం, అదేవిధంగా 9,828 ర్యాంకు రాజేంద్ర, అదేవిధంగా 25,677 ర్యాంకు విజయదుర్గ, 30,911 సీతారామ శర్మ. ఈ విద్యార్థులు సాధించడం మన గర్వకారణం. మరి కళాశాలకి వీళ్ళు తల్లిదండ్రులు చాలా కష్టపడి కాలేజీకి పంపిస్తున్నారు. వీళ్ళు కర్తవ్యాన్ని చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. భవిష్యత్తులో మిత్రులారా 4 విషయాలు ముఖ్యంగా గుర్తుంచుకోండి. ఎక్కువ చెప్పను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఏ లెంతీ లెక్చర్.
I will be very brief and short. So, ఒకటి, I advise you to develop your spoken English. I suggest that you should develop your spoken English because the entire world runs after English. That is the first thing. Whatever అది గుర్తుంచుకోండి, spoken English. Second thing, you must be in touch with computer knowledge. You have to develop. There is a necessity for you to develop computer skills. ఖాళీ కాబట్టి కంప్యూటర్ కోచింగ్ సెంటర్ లో చేరి ఆ స్కిల్స్ ని డెవలప్ చేసుకోండి. బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఉంటాయి, అవి నేర్చుకుంటే బంగారు భవిష్యత్తు. ఇంకోటి మూడోది అతి ముఖ్యమైనది, ఐ అడ్వైస్ యూ టు డెవలప్ లీడర్షిప్ క్వాలిటీస్. ఎడవల్లి గారికి గట్టిగా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఆయన గుండెవే కాకుండా మేడం గారికి కూడా, మహాలక్ష్మి గారి, శ్రీవల్లి గారికి కూడా జాగ్రత్తగా ఆ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ ని డెవలప్ చేశారు. నాకెలా తెలుసు అంటే ఈ కాలేజీ మరి మేడం గారు ఎక్కువ టైం ఉంటారు, మాస్టారు ఇతర పనులు చాలా ఉంటాయి, మాస్టార్కి చాలా బిజీగా ఉంటారు. యాజ్ బిజీ యాజ్ బటర్ఫ్లై. సీతాకోక చిలుక ఎంత బిజీగా అటు ఇటు తిరుగుతుందో అది కూడా హుషారుగా ఉంటుంది. సీతాకోక చిలుక అనేది సీతాకోక చిలుక వలె చాలా చక్కగా మరి అటు ఇటు తిరుగుతూ దానికి సపోర్ట్ అందిస్తున్న శ్రీవల్లి మేడం గారికి నిండు మనసుతో గజవాడ చారిటబుల్ ట్రస్ట్ తరఫున సంపూర్ణ సహాయ సహకారాలు భవిష్యత్తులో కూడా ఉంటాయమ్మా మీ ఇద్దరికి, ఈ కళాశాలకి. ఈరోజు ఆల్ ఇండియా జేఈఈ మెయిన్స్ రిజల్ట్స్ విడుదల కావడం జరిగింది. గత మా విశ్వసాయి కళాశాల రికార్డుల్ని మా విద్యార్థులు ఈరోజు తిరగరాశారు. ఇది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము. గత 2 సంవత్సరాల క్రితం 2022 సంవత్సరంలో 3264 ర్యాంక్ సాధించడం జరిగింది మా విద్యార్థి. గత సంవత్సరం 1624 ర్యాంక్ సాధించాడు మా విద్యార్థి. ఆ రికార్డులను బద్దలు కొడుతూ ఈ సంవత్సరం మా విద్యార్థిని అమృత వర్షిని ఆల్ ఇండియా లెవెల్లో 186వ ర్యాంక్ సాధించడం చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే సామాన్య పాఠశాలల్లో చదివి వీళ్ళెవరు కూడా కార్పొరేట్ స్థాయి విద్యను ఎక్కడ అందుకోలేదు. సామాన్య ఫస్ట్ వార్డ్ స్కూలు, మోడల్ స్కూలు ఇలాంటి చోట చదివి మన కళాశాలకు వచ్చి కార్పొరేట్ స్థాయి విద్యను అందుకొని చక్కటి ప్రతిభ కనబరిచి దేశంలోనే పేరెన్నికైన విద్యా సంస్థల్లో సీటు సాధించేందుకు ర్యాంకులు సాధించడం జరిగింది. మా విద్యార్థి అమృత వర్షిని 186వ ర్యాంకు సాధించడం జరిగింది. అలాగే రాజేంద్ర 9828వ ర్యాంకు, అలాగే కె విజయదుర్గ 25677వ ర్యాంకు, వి సీతారామశర్మ 30,911వ ర్యాంక్ సాధించడం జరిగింది. ఈ నలుగురికి కూడా ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి NITs లో కానీ IIITs లో కానీ ఖచ్చితంగా సీటు వస్తుంది. వీళ్ళు అనుకున్నటువంటి కోర్సులో కూడా సీటు సాధించారు. అయితే విద్యార్థులు వీళ్ళు అడ్వాన్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అడ్వాన్స్ లో కూడా ర్యాంక్ సాధించి IITలో సీటు పొందాలని ఆశిస్తూ ఉన్నాము. రాబోయే ఎంసెట్ లో కూడా మా విద్యార్థులు గత రికార్డులను తిరగరాస్తూ ఇంకా అత్యుత్తమమైనటువంటి ర్యాంకు సాధిస్తారని ఆశిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా మాకు ఇచ్చేసి మా విద్యార్థులకు ఆశిస్తులు అందించి బెజవాడ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ ర్యాంకులు సాధించిన విద్యార్థులకి ఘన సన్మానాన్ని వారు మాస్టారు బెజవాడ నాగేశ్వరరావు గారు చారిటబుల్ ట్రస్ట్ తరఫున అందజేశారు. చాలా ఆత్మీయ సత్కారాన్ని మా విద్యార్థులకు అందించినందుకు మేమంతా రుణపడి ఉన్నామని తెలియజేస్తూ వారి ఆశీస్సులు మా విద్యార్థులకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాము. అలాగే మన వినుకొండ చరిత్రలో ఈ రోజు వచ్చినటువంటి ఈ 186వ ర్యాంక్ ఏదైతే ఉందో ఇది పల్నాడు జిల్లాలోనే నాకు తెలిసి ఇదే ఫస్ట్ ర్యాంక్ అండి. గత చరిత్రలో కూడా పల్నాడు స్థాయిలో ఎప్పుడు కూడా 156వ ర్యాంకు లేదు. ఈ రోజు మా విద్యార్థి సాధించింది. ఈ ర్యాంకుల పరంపర ఇక ఎప్పుడు కొనసాగాలని కోరుకుంటూ ఆ భగవంతుడి అనుగ్రహం మా ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఈ ప్రాంత విద్యార్థులకి తల్లిదండ్రులకి మేము తెలియజేసేది ఒకటే, కార్పొరేట్ స్థాయి కళాశాలలో చదివితేనే ర్యాంకు వస్తుందనే ఒక కళ మాత్రమే. చదవాలనే తపన ఉండేటువంటి విద్యార్థులకి చదువు చెప్పే సామర్థ్యం ఉన్నటువంటి అధ్యాపకులు ఉన్న చోట ఎక్కడ చేరినా కూడా ఆ ర్యాంకులు సాధిస్తారు. ఒక విజయవాడ, హైదరాబాద్ పోతేనే కాదు, చిన్న చిన్న ప్రాంతాల్లో అయినా సరే ఒక తపస్సులాగా అధ్యయనం చేస్తే ర్యాంక్ సాధించడం సత్యం అని చెప్పేసి కృషితో నాస్తి దుర్భిక్షామని పెద్దలు చెప్పారు. కాబట్టి ఈ ర్యాంకు సాధించిన విద్యార్థులకి, మమ్మల్ని ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకి, ఈ ర్యాంకుకు ఉద్యోగంగా విద్యను బోధించినటువంటి అధ్యాపకులకు కూడా మా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మమ్మల్ని ప్రోత్సహించేటువంటి తల్లిదండ్రులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ర్యాంకు సాధించినటువంటి విద్యార్థులకి ఆశీస్సులు అందిస్తున్నాము. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.